నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. పులింగాపూర్ తాండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆవుల రాజిరెడ్డి. నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలలోని మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక వైద్య శిబిరం. చెరిమేడ గ్రామంలో స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన శానిటేషన్ సిబ్బందికి శానిటేషన్ మెటీరియల్స్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్. 25 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేపట్టిన యన్నం రాజేందర్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామేంపేట పట్టణంలోని 8-10 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు. కార్యక్రమానికి హాజరై పనులను చేపట్టిన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉప సర్పంచ్ యన్నం రాజేందర్ రెడ్డి 13వ వార్డు గ్రామ ప్రజలకు ఎన్నిక సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నార్సింగి గ్రామం నందు 13, 5, 10 వార్డులలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉప సర్పంచ్ యన్నం రాజేందర్ రెడ్డి 13వ వార్డు గ్రామ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రియతమ మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి మరియు పట్టుదలతో నార్సింగి గ్రామం నందు 13, 5, 10 వార్డులలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణ పనులకు ఆదివారం రోజు ముఖ్య అతిథిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నార్సింగిలో గత సంవత్సరం సుమారు 90 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, నిరుపేదలకు 96 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం చేపడుతున్నామన్నారు. అదేవిధంగా రాబోయే 3 సంవత్సరాల్లో నార్సింగి గ్రామాన్ని మెదక్ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ గ్రామంలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు కనిపించకుండా సీసీ రోడ్లు వేయిస్తామన్నారు. మళ్లీ శాసనసభ ఎన్నికలు వచ్చేలోపు నార్సింగిలో 100% అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ యన్నం రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు బాజీ స్వామి, ఆకుల నరేష్, ఆటో జానీ, కట్కే రాజేందర్, జీవిత రాజశేఖర్, కొందరి నవీన్, మండల నాయకులు అంచనూరి రాజేష్, జహీర్, బాలరాజ్ గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండల్ హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సీసీ రోడ్లకు డ్రైనేజీలకు కూడా భూమి పూజ చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సీనన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా గ్రామానికి ఏ విధంగా మనసు ఇచ్చి ఊరు డెవలప్ చేయాలని కూడా నేను కోరడం జరుగుతుంది. మాకు గ్రామంలో ఏ సమస్య ఉన్నా అన్నగారి దృష్టికి తీసుకెళ్తాము. ఆయన మా సమస్యలను పరిష్కరించి మా నార్సింగ్ మండలాన్ని ఏ విధమైన అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫండ్స్ వచ్చినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద్వారా సీసీ డ్రైన్లకు 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. గత సంవత్సరంలో కూడా నార్సింగ్ గ్రామానికి దాదాపు 90 లక్షల వరకు కూడా సీసీ రోడ్ల పనులు చేసినాము. అదేవిధంగా 98 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఖచ్చితంగా రాబో 3 సంవత్సరాలలో నార్సింగ్ గ్రామాన్ని మెదక్ జిల్లాల ఉత్తమ పంచాయతీగా అసలు ఒక ఏ గల్లీ కూడా మట్టి రోడ్డు ఉండకుండా చేసే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదల ఇల్లు లేవో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100% అభివృద్ధి. మళ్ళా శాసనసభ ఎన్నికలు వచ్చే లోపల నార్సింగ్ గ్రామంలో 100% అభివృద్ధి సాధించి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఈ దిశగా మరి సర్పంచ్ గారి సహకారం, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో మంచిగా అభివృద్ధి చేసుకునే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నార్సింగ్ గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత కూడా మాది. ఎన్ఆర్జీఎస్ ద్వారా 25 లక్షల సీసీ రోడ్డు భూమి పూజ చేయడానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక
నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు సిరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఎప్పుడు కూడా అన్న ఇదే విధంగా అభివృద్ధి పథంలో నార్సింగ్ ముందు వరుసలో ఉంచాలని, వాస్తవానికి అన్న మేము అడిగినప్పుడు కాదనకుండా కాన్స్టిట్యున్సీలోనే మాకు ఎక్కువ నిధులు ఇచ్చుకుంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. నార్సింగి కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా 96 శాంక్షన్ చేయించి కూడా నిరుపేదలకు ఇలా సొంతింటి కళ నెరవేర్చాడు. అలాగే మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇలా ధనవంతులే సన్నబియ్యం తింటారు కాబట్టి పేదవాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఇలా ఉచిత సన్నబియ్యం పథకాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అన్ని విధాల సీనన్న ఇలానే సహాయ సహకారాలు అందిస్తూ మనం ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్ తాండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. ప్రజాపాలనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ తాండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజా ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత పాఠశాలలకు నిధులు మంజూరు చేయించిందని, వెల్దుర్తి మండలంలో 14 ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 1,40,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే మండల సమైక్య భవనానికి 1,20,00,000 రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు సంధ్య రామకృష్ణారావు, తాజా మాజా ఎంపీపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కుక్కునూరు వెంకట్రెడ్డి, తలారి అన్వేష్, శేఖర్ గౌడ్, దుర్గా గౌడ్, షేరిల్లా, బంజారావి, శివలింగం, గుత్తి కిషన్, సిద్దిరాములు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మరి గ్రామాల్లోని నిరుపేదలకు చేరుతున్నాయని నిదర్శనానికి ఈరోజు మేమందరం కూడా ఉప్పులింగాపూర్ గ్రామానికి వెల్దుర్తి మండలంలో రావడం జరిగింది. ఒక ఇందిరమ్మ ఇల్లు ఒక పేదవాడికి ఎంత అండగా నిలుస్తుంది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత తెలంగాణలోని పేదలు ఇల్లు కట్టుకోవడం అనేది చూస్తే నిజంగా సంతోషం వేస్తుంది. మనం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మరి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ పేదరికం అన్ని రకాలుగా ముందరికెళ్తుందని ఎన్నో ఆశలు చూపించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చేసినటువంటి అప్పులను ఒకవైపు కట్టుకుంటూ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి మరి పరిపాలన జరుగుతుందనడానికి ఈరోజు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను సందర్శించడం జరిగింది. కట్టిన ఇళ్లను చాలా అద్భుతంగా ఉన్నాయి. పేదవాడికి ఎంత ఏ సైజులో ఉండానో, ఎంతగా వాళ్ళ గౌరవాన్ని పెంచానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకి ఇది నిదర్శనం. కాబట్టి పేదలను బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధి పనులు మనం ఈరోజు వెల్దుర్తి మండలంకి వచ్చినాం. కాబట్టి వెల్దుర్తి మండలానికి మనం ఏ నిధులు కేటాయించుకున్నామో ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తాను. 10 సంవత్సరాల్లో ఏ స్కూళ్ళు చూసినా, తెలంగాణలో ఏ స్కూళ్ళు చూసినా, ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా ఏ స్కూళ్ళు చూసినా ఎక్కడ కూడా ఆ స్కూళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. పిల్లలందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఏ స్కూల్కు కాంపౌండ్ వాల్ లేదు, తరగతి గదులు లేవు, టాయిలెట్స్ అయితే అసలే లేవు. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసినాం. మీ కొంగోడు గ్రామంలో స్కూల్ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పోయిన ప్రభుత్వంలో 2 బాలులు చనిపోయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అది ఎంత దారుణమైన పరిపాలన జరిగిందో మీకు అందరు. కానీ ఈరోజు విద్యకు, వైద్యానికి, ప్రజల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందో మీరు చూస్తున్నారు. మనం వెల్దుర్తి మండలంలో 14 స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి 1,40,00,000 రూపాయలని మరి మన ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా మండలంలో ఉప్పులింగాపూర్ గ్రామానికి మరి ఉప్పులింగాపూర్ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు
రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి చేసిన ఆవుల రాజిరెడ్డి గారికి ఉప్పులింగాపూర్ గ్రామ పక్షాన, వెల్దుర్తి మండల గ్రామ పక్షాన, మండల పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఈ గ్రామంలో మరి తాండాకు మేము 7 ఇండ్లు ఇవ్వడం జరిగింది, గ్రామంలో 4 ఇండ్లు ఇవ్వడం జరిగింది. తాండాలో 7 ఇండ్లు మరి పురోగతి ఉన్నాయి, అన్ని స్లాబ్లు అయిపోయినాయి. మరి తాండా అభివృద్ధికి గతంలో కూడా మనకు ఫండ్స్ కేటాయించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా ఉప్పులింగాపూర్ గ్రామాన్ని మరి ప్రత్యేక శ్రద్ధతో మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇటు అవకాశాన్ని మాకు కల్పించినందుకు, ఇక్కడికి రావడం జరిగినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 392వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మినీ పార్కులో చేపట్టారు. పార్కులోని ముళ్ల పొదలను చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఘనంగా సన్మానించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 392వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మినీ పార్కులో చేపట్టారు. పార్కులోని ముళ్ల పొదలను చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, మన్నే తిరుపతి, సరితా పరమేష్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 392వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామ ఎంట్రెన్స్ లో ఉన్నటువంటి మినీ పార్క్ వద్ద చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్క్ లో ముళ్ల పొదలను, చెత్తా చెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని కూడా తొలగిస్తూ మరి ఇక్కడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక వార్డులో ఏదో ఒక ప్రాంతాన్ని తీసుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు మా గ్రామంలో ఉన్నటువంటి మా పంచాయతీ పాలకవర్గం, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా మేకిన్ యువత, అట్లాగే మరి మన గోపాల మిత్ర, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ, మా ఫీల్డ్ అసిస్టెంట్ అందరం కూడా మేమందరము ఐకమత్యంతో ముందుకు సాగుతూ మా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ చూపడం జరుగుతుంది. గతంలో ఏవైతే కార్యక్రమాలు మా గ్రామంలో చేపట్టినామో ఆ కార్యక్రమాలన్నింటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తూ మా గ్రామము మరింత జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు అందుకునే విధంగా ముందుకు సాగుతున్నాం. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 392వ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. సర్పంచ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు పాలకవర్గ సభ్యులందరూ అందరం కలిసి మినీ పార్క్లో స్వచ్ఛ భారత్ 2 గంటల సేపు చేయడం జరిగింది. దీంట్లో మేకిన్ మల్కాపూర్ యూత్ మరియు గ్రామ ప్రజలు అందరం పాల్గొనడం జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల ఆదర్శ గ్రామమైన మా మల్కాపూర్ గ్రామంలో 392వ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము మినీ పార్కు దుర్గమ్మ టెంపుల్ వద్ద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, మేకిన్ యువత, మా పాలక మరియు గ్రామ సిబ్బంది, దాంతో పాటు పెద్దలు, చిన్నలు అందరం కలిసి మినీ పార్క్ వద్ద మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ లో మొక్కలు కానీ, తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను తీసేస్తూ ఈ దుర్గమ్మ టెంపుల్ వద్ద ఉన్నటువంటి ప్లాస్టిక్ ను ఏరివేసి పెద్దమ్మ గుడి వద్ద ఉన్న ప్లాస్టిక్ ను ఏరివేసి మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామంలో మల్కాపూర్ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా మన సర్పంచ్ సాబ్, వార్డు మెంబర్లు, మన గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ కలిసి ఈరోజు మినీ పార్క్ లో స్వచ్ఛ భారత్ చేయడం జరుగుతుంది. అట్లనే పెద్దమ్మ గుడి వద్ద స్వచ్ఛ భారత్ నచ్చిన మొక్కలు అవి. చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి పీపీఈ కిట్లు, యూనిఫామ్, గ్లౌజులు, సబ్బులు, కొబ్బరి నూనెలను వారికి అందజేశారు.
చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి పీపీఈ కిట్లు, యూనిఫామ్, గ్లౌజులు, సబ్బులు, కొబ్బరి నూనె అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ సఫాయి కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడితేనే గ్రామాలు పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారని, పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే ప్రజలంతా బాగుంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సఫాయి కార్మికులను సన్మానించుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, పాలకవర్గ సభ్యులు మోహన్, చందర్, శాంతి, గ్రామస్తులు, సేనాపతి, రవిచందర్, హరి, రాజు, చందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కామారం తాండా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం ఈ జన్మలో చేసిన ఒక పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు లేనిదే మన చుట్టూ పరిశుభ్రత ఉండదు. పారిశుద్ధ్య కార్మికుల వల్లనే మన విలేజ్ శుభ్రంగా ఉంటుంది. కనుక మనం అందరము పారిశుద్ధ్య కార్మికులను గౌరవించి వారికి ఎప్పటికీ మనం వాళ్ళకు తోడ్పాటు ఉండాలని, వారి సాధక బాధలను మనం వాళ్ళని గౌరవించి ఏ రోజైనా వాళ్ళను చిన్న చూపు చూడకుండా వాళ్ళు ఏ కష్టం వచ్చినా వాళ్ళకు మనం అందరం తోడుగా ఉండి పారిశుద్ధ్య కార్మికులకు మనం అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలోని 8 మరియు 10వ వార్డులలో శనివారం పారిశుద్ధ్య కార్మికులను కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజులు హాజరై పనులు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలోని 8 మరియు 10 వార్డులలో శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజులు హాజరై పనులు చేపట్టారు. 8, 10 వార్డులలో వీధులను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీలను క్లీన్ చేపించారు. పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు శుభ్రంగా చేశారు. ప్రతి ఇంట్లో తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సహకరించాలని, చెత్తను వీధుల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలని గజవాడ లావణ్య నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, మద్దెల మాధవి, రమేష్, బైరం స్వప్న కుమార్, చౌదరి చరిత, జంగపల్లి శంకర్ గౌడ్, దేవుని రంజిత్, మున్సిపల్ అధికారులు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రగతి ప్రణాళికల్లో ఈరోజు 10th వార్డుకి రావడం జరిగింది. దయచేసి మన చైర్మన్ గారికి, కౌన్సిల్ మెంబర్స్ అందరికి నా యొక్క ఆర్పీలకు నా యొక్క నమస్కారం. ఈరోజు మనము మన ఇంట్లో శుభ్రంగా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకొని మనము తడి చెత్త పొడి చెత్త వేరు వేయాలని నేను కోరుతున్నాను. మనము బాగుంటేనే పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు, మన గ్రామం ఇట్లా బాగుంటుంది. దయచేసి చెత్త వేరు వేయాలి. బండి ఇట్లా వస్తుంది, వేరు వేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేయాలని నేను కోరుకుంటున్నాను. రామేంపేట పట్టణంలో మన పట్టణ ప్రగతిలో భాగంగా మన చైర్మన్ గారు, ఆర్పీలు, మన కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందరం కలిసి ఆనందదాయకంగా ఇక్కడ మొత్తం ప్రోగ్రాం చేసుకున్నాం. అందరూ కూడా ఏంటంటే గల్లీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ అర్థం చేసుకొని తడి చెత్త పొడి చెత్త అలాగలా ఇచ్చినట్టయితే అది మన రీసైక్లింగ్ అవుతుంది, అది ఎంతో యూజ్ అవుతుంది. అంత ఒక దగ్గర వేసినట్టయితే కుళ్ళిపోయి ఖరాబ్ అయ్యి ముందు వర్షాకాలం వస్తుంది, అందరు ప్రజలకు ఏంటంటే రోగాలను బారిన పడతారు. అది ఒకటి ఏంటంటే అందరూ అర్థం చేసుకొని అందరు వేరు చేసి ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అందరూ ఈ ప్రోగ్రామ్ను అర్థం చేసుకోవాలి, ప్రజలలో అవగాహన తేవాలని ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. అందరికీ ఏంటంటే తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. రామాయంపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న ప్రజాపాలన ప్రతిపాలనక భాగంలో ఈరోజు మున్సిపల్ సంబంధించింది చైర్మన్, వైస్ చైర్మన్, మరి కౌన్సిల్ మెంబర్సు మరియు ఆర్పీసు, మా యొక్క శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, మేనేజర్, అధికారులు అందరూ కలిసి 10వ వార్డులో ఇంటింటి అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు మన 10వ వార్డు కౌన్సిలర్ అయిన మద్దెల మాధవి గారు చెప్పినట్టు 10వ వార్డు
ప్రజలు మరియు మహిళలు, అక్కాచెల్లెళ్ళు, యువత మరియు అందరూ కూడా సహకరించి మన రామంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచితే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యత మా యొక్క ఇంట్లో ఉన్న యువత మరియు మహిళలు ఈరోజు అందరము ప్రతి ఇంటి నుంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ తయారైంది. చదువుకున్న వారి లెక్క భావించి మనం యొక్క పరిశుభ్రతకు ఆ యొక్క విజ్ఞానాన్ని కూడా ఉపయోగించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఎందుకంటే నెగ్లెక్ట్గా చేసి పక్కకు ఉన్న ఖాళీ ప్లేస్లలో కానీ రోడ్డు మీద కానీ డంప్గా వేస్తే శానిటేషన్ సిబ్బంది కూడా ఇబ్బంది జరుగుతున్నది. మా యొక్క మహిళలు కూడా అక్కజనులందరూ అవగాహన సదస్సులు ఈరోజు 8వ రోజు కూడా 9వ రోజు నడుస్తుంది. ఎందుకంటే అక్కడ సాఫ్ చేసిన ఏరియాలో కూడా మళ్ళా చెత్త వేయడం జరుగుతుంది. దయచేసి రామంపేట పట్టణ ప్రజలు మన రామంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే మా యొక్క సిబ్బందే కాదు, ప్రతి ఒక్క పౌరుడు మరియు మహిళలు, అక్కాచెల్లెళ్ళు మరి అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఆదర్శ రామంపేటగా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికి మా గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి ప్రతిష్టగా మన రామంపేట పట్టణాన్ని సుందరవందరంగా తీర్చిదిద్దేందుకు అధిక నిధులు తెచ్చి అదేవిధంగా అన్ని పనులు కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ప్రతి వాటిలా చేయడానికి ముందు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మా కౌన్సిల్ కూడా సహకరించి దానికి అభివృద్ధి బాట తీర్చిద్దామని చెప్పి కోవడం జరుగుతుంది. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు జగ్గారెడ్డి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి యత్నించారు. దీన్ని అడ్డుకున్నారు పోలీసులు. జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దిష్టిబొమ్మను తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు. ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు జగ్గారెడ్డి. హైదరాబాద్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దహనం చేయడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా సంగారెడ్డిలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తానన్నారు జగ్గారెడ్డి. నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఆదివారం మల్టీపర్పస్ వర్కర్లకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి షుగర్, బీపీ, జ్వరం తదితర పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ మేరకు చెల్మెడ గ్రామంలోని స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి వారికి శానిటేషన్ మెటీరియల్ను అందజేశారు. నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఆదివారం మల్టీపర్పస్ వర్కర్లకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి షుగర్, బీపీ, జ్వరం తదితర పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ మేరకు చెల్మెడ గ్రామంలో స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి వారికి శానిటేషన్ మెటీరియల్స్, పీపీఈ కిట్స్, గమ్ బూట్స్, గ్లోవ్స్, సబ్బులు, సర్ఫ్, కొబ్బరి నూనె నుండి జాకెట్స్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి శానిటేషన్ కు సంబంధించి వాటిని అందజేశామన్నారు. వారు సేవలు చేయడం గొప్ప విషయమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మన మల్లేశం, ప్రవీణ్ కుమార్, అంతంపల్లి సుశీల, సురేష్ బాబు, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్, నాజాం, పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరిఫ్ హుసేన్, చంద్రహాస్, వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, రాము, వార్డు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళిక ప్రగతి ప్రణాళిక సందర్భంగా ఈరోజు చెల్మెడ గ్రామంలో మల్టిపల్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వారికి సన్మానం చేయడం జరిగింది. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు అందరం కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజాంపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా జరుగుతుంది ఈరోజు సన్మాన కార్యక్రమాలు మల్టీపర్పస్ వర్కర్స్కి అందరికి కూడా. ఈరోజు మల్టీపర్పస్ వర్కర్స్ను గుర్తించి మనము ఈ సన్మాన కార్యక్రమం చేయడం నాకు ఆనందకరంగా ఉంది. మల్టీపర్పస్ వర్కర్స్ కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు కూడా ప్రతిరోజు కష్టపడి విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా గుర్తించి
ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రతిరోజు కూడా మీ ఛాయాకృతుల అన్ని పనులు కూడా చేసుకోవాలని కూడా చెప్తున్నాం. ఉన్న సిబ్బందితోనే మన ప్రభుత్వ ఆదేశానుసారం ఎంతైతే మనకు పాపులేషన్ బట్టి ఉందో ఆ సిబ్బందినే మనం ఎన్నుకోవడం జరుగుతుంది. వారికి కూడా ప్రతి నెల జీతాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి, ఇంకా ఇటువంటి సన్మానాలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో స్థానిక సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ తరపున మహిళలకు ఉపాధి పొందడానికి వివిధ రకాల హస్తకళల నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. మహిళలు హస్తకళలు నేర్చుకునే సమయంలో ఒక మహిళకు 300 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుందన్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో స్థానిక సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ తరపున మహిళలకు ఉపాధి పొందడానికి వివిధ రకాల హస్తకళల నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. మహిళలు హస్తకళలు నేర్చుకునే సమయంలో ఒక మహిళకు 300 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ సమయంలో కావలసిన వస్తువులు అన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి ఉపాధి పొందడానికి ఎంతో ఉపయోగపడుతుందని మహిళలకు సూచించారు. మహిళలు ఏ విధంగా నేర్చుకోవచ్చు, నేర్చుకున్న తర్వాత ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో ఎల్ఈడి స్క్రీన్ పై వీడియో ప్రదర్శిస్తూ వారికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హస్తకళల కార్యక్రమంలో అధికారి రాజారాం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంటి వద్ద ఉంటూ ఉపాధి పొందుతూ ఆర్థికంగా కుటుంబం అభివృద్ధి చెందే విధంగా హస్తకళల్లో నేర్పించడం జరుగుతుందన్నారు. హస్తకళలు నేర్చుకునే సమయంలో ఒక మహిళకు 300 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రతిరోజు చెల్లిస్తుందని, 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం గుర్తింపు కార్డు లభిస్తుందని, దీని ద్వారా ప్రభుత్వం 50,000 రూపాయలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పనులు చేసుకునే విధంగా మిషనరీ కూడా అందిస్తారని, వస్తువుల తయారీ నుంచి వస్తువులు అమ్మే వరకు పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వమే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల కార్యాలయ అధికారి రాజారాం, ఎన్జీఓ ఫరీదా, లలిత, కామారం సర్పంచ్ సుజాత రమేష్, పంచాయతీ కార్యదర్శి సుహాసిని, మాజీ సర్పంచ్ లతా సుధాకర్, వార్డు సభ్యులు మంగమ్మ రాములతో పాటు మహిళలు పాల్గొన్నారు. అట్లనే మనం ప్రతి జిల్లాలో ఒక క్రాఫ్ట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ నాకు తెలిసి మనకి జరీ మేడం విజయ మేడం చెప్తుంది ఏంటంటే జరీ జరదవుతుంది చేస్తే బాగుంటుందని అంటున్నాను. అంటే మనకి ఇక్కడ క్రాఫ్ట్ అంటే ఏంటంటే ఏ క్రాఫ్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మొత్తం 70 క్రాఫ్ట్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో. అట్లనే మన తెలంగాణలోకి వచ్చేసరికి మనకి ఓల్డ్ సిటీలో మ్యాక్సిమం మనకి పెళ్లిలోని వీటిలో వాడే న్యాయంగాలు ఇవన్నీ మనకి ఓల్డ్ సిటీలో తయారవుతాయి. ఓల్డ్ సిటీలో మనకు పెద్ద క్లస్టర్ ఉంది. 500 మెంబర్స్ ఆర్టిజన్స్ రెగ్యులర్గా రోజు వర్క్ చేస్తారు. ఇంటికి పట్టుకెళ్తారు. ఇంటికి పట్టి ఇంట్లో వర్క్ చేసుకుని పర్ ఐటమ్ 30 రూపాయలు అనేది మొత్తాన్ని 150 ఇంట్లోనే పనిచేసి సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఏంటి డిమాండ్, చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి. మనకు ఓల్డ్ సిటీలో కనిపించే ఈ పెళ్లి సంబంధించిన వెడ్డింగ్ సంబంధించిన బట్టలు కానీ అన్నీ అక్కడ ఓల్డ్ సిటీ ఇంట్లో తయారు చేసేవే వస్తువులు అవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే కనుక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో టైఅప్ అయ్యి మన ప్రైవేట్ కంపెనీ మనకి రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు బల్క్లో ఆర్డర్ ఇస్తారండి. ఇప్పుడు మనం అదే కొత్త మనకు పండుగ అంటే కనుక 500-600 దాకా మనకు బయటపడుతుంది. రెడీమేడ్ స్టిచ్చింగ్ మెటీరియల్ కొనుక్కోవాలంటే కనుక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇలా ఎక్కడైతే ఒక 400-500 మంది కలిసి పనిచేసేటట్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బల్క్ ఆర్డర్ ఇస్తారు. వాళ్ళకి ఆన్లైన్ ఇక్కడ క్లాత్ కొనేసి వాళ్ళకు మోడల్ చెప్తారు, మాకు ఈ మోడల్లో కావాలని. వాళ్ళు ఒక్కో మోడల్ కొనుక్కునేసి 150-200 మాత్రమే కొంటారు. వాళ్ళకి ఆన్లైన్ ఇక్కడ కాబట్టి వాళ్ళు కలిసి వస్తుంది. అదే ఐటమ్ 200 కొని దాని మీద పని చేసినందుకు, ఎంబ్రాయిడరీ వర్క్ చేసినందుకు, లైనింగ్ చేసినందుకు, ఇవన్నీ చేసినందుకు 100-150 ఆర్టిజన్కి ఇచ్చి అదే ప్రోడక్ట్ వాళ్ళు 100-200 కంపెనీ యాడ్ చేసి బయట షోరూమ్లో అమ్ముతారు. ఇప్పుడు మీరు మ్యాక్సిమం కూడా రెడీమేడ్ పట్టని ఇలా ప్రాసెస్లో వచ్చేవే. ఎక్కడైతే వస్తుంది వాడు ఎక్కడే చేయించుంటాడు కదా. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో అయితే మనకి ఎంబ్రాయిడరీ, జరీ జర్దోసి, ఆరీ వర్క్ ఇవన్నీ విపరీతంగా చేస్తున్నారు. ఒక 500-400 ఆర్టిజన్ దాకా రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఫస్ట్ మేము ఇలాగే ప్రాక్టీస్ ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఒక 10 సంవత్సరాల ముందు ఇలాగే ఒక 10 మంది 20 మంది గ్రూప్తో స్టార్ట్ చేస్తాం. ఆ 20 కాస్త ఒక ట్రైనింగ్ అయిన తర్వాత ఆ 30 యాడ్ చేసి చెప్పారు. ఇలా మేము ట్రైనింగ్ తీసుకున్నాము, గవర్నమెంట్ నుంచి మాకు ఇలా డబ్బులు వచ్చాయి, మాకు ఇలా సహాయం వచ్చింది, మాకు ఇలా ఆర్డర్లు వచ్చాయి. ఇట్లానే ఆర్డర్ మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, ప్రైవేట్ కంపెనీ నుంచి వస్తాయి, కార్పొరేట్ ఆర్డర్లు అంటారు. అంటే ఇప్పుడు మనకి ఐటీసీటీ మాదాపూర్లో ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి పెద్ద ఐటీ ఆఫీసులు. వాళ్ళు కూడా గిఫ్ట్ ఐటమ్స్ చిన్న బాక్సులు కానీ గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా వాళ్ళు మన ఆర్టిజన్స్ చేయించాలి. అమెజాన్ అవ్వనివ్వండి, గూగుల్ అవ్వనివ్వండి, మైక్రోసాఫ్ట్ అవ్వనివ్వండి. మళ్ళీ ఇలా కార్పొరేట్ గిఫ్టింగ్ అంటారు అనమాట. ఏంటంటే పెయింటింగ్స్, చిన్న గిఫ్ట్ బాక్సులు, అంటే దివాళీకి దసరాకి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. పులింగాపూర్ తాండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆవుల రాజిరెడ్డి. నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలలోని మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక వైద్య శిబిరం. చెల్మేడ గ్రామంలో స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన శానిటేషన్ సిబ్బందికి శానిటేషన్ మెటీరియల్స్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్. 25 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేపట్టిన యన్నం రాజేందర్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామేంపేట పట్టణంలోని 8-10 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు. కార్యక్రమానికి హాజరై పనులను చేపట్టిన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.